ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం చేయడానికి రావడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన తర్వాత గైనిక్ డిపార్ట్మెంట్లో ఆమె చేసిన సర్జరీస్ సిజేరియన్స్ కానీ మామూలు డెలివరీస్గా చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి సుష్మా. అలాగే ఆ తర్వాతనే వాళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగం వద్దని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొత్తగా ఇంత హాస్పిటల్ మన పల్నాడు ప్రాంతంలో నేను వైద్య రంగంలో మరి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. సరైన సౌకర్యాలు లేవు. ఏ చిన్న దెబ్బ వచ్చినా కానీ రిఫర్ చేస్తారు గుంటూరు, విజయవాడ లేదా హైదరాబాద్ పోమని. అలాంటి పరిస్థితులు లేకుండా మన శ్రీకాంత్ ఇక్కడ మన స్థానికుడే కాబట్టి ఇక్కడ మన హాస్పిటల్ మనం ఎక్కడే పెట్టుకుందాం, ఇక్కడే మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి వెనుకబడ్డ మన పల్నాడు ప్రాంతంలో వైద్య సేవలు తక్కువ రేటుకే మన పల్నాడు ప్రాంత ప్రజలకు అందించాలని మంచి ఉద్దేశంతో మరి ఇంత భారీ ఎత్తున హాస్పిటల్ పెట్టడం జరిగింది. పెట్టిన తక్కువ సమయంలోనే మరి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వారికి తగ్గట్టుగా మీరు కూడా స్టాఫ్ కూడా మంచి డెడికేషన్ తోటి మీరు కూడా మరి హాస్పిటల్లో వచ్చిన పేషెంట్కి మంచి సేవలు మీ సహాయ సహకారాలు అందించి ఈ హాస్పిటల్ అభివృద్ధికి మీది ప్రధానమైన పాత్ర ఉంటుందని చెప్తున్నాను. మీ ఇక్కడ టెక్నీషియన్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, కాంపౌండర్స్ కానీ, స్టాఫ్ కానీ మీరు కూడా ఎంతో కష్టపడితే ఈ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీకు కూడా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది అని చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటాను. రాబోయే రోజులు మరి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత కూడా శ్రీకాంత్ దంపతులు ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ బిల్డింగ్ హాస్పిటల్ కట్టి కూడా సంవత్సరాల సందర్భంగా మరి ఈ బిల్డింగ్లో ఇంకా 100 సంవత్సరాల దాకా వైద్య సౌకర్యాలు ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి తక్కువ రేటుకి అందించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా డాక్టర్ శంకర్ని కోరుకుంటూ, అలాగే వారి సహాయ సహకారం తీసుకున్నటువంటి డాక్టర్స్ కూడా ఇక్కడ మన చంద్రం గారి, మన సర్జన్ డాక్టర్ గారు కానీ, అలాగే ఎంతోమంది డాక్టర్స్ ఇక్కడ ఈ హాస్పిటల్ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా మరి కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకొని హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మీరు కూడా ఈ హాస్పిటల్ ఆధారం చేసుకొని మీరు కూడా మీ జీవితాలు కూడా మంచి వెలుగు వెళ్తాలని చెప్పి మీకు కూడా నేను కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాను. మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.